గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి స్టఫ్ బై ఎస్టీఎల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో మా విస్కీ బర్త్డే ఇది వరకు ఫస్ట్ బర్త్డే లాక్డౌన్లో అయింది అనమాట. సో సెకండ్ బర్త్డే ఏమో ఇప్పుడు అవుతుంది. సో వాటి కోసం నేను ఏం కొన్నాను, డెకరేషన్స్ ఏం చేస్తున్నాను, కేక్ ఎట్లా చేశాను అంటే డాగ్స్కి హెల్దియెస్ట్ కేక్ చేయాలి కదా, మంచి కేక్, మళ్ళీ షుగర్ ఉన్నది చేయకూడదు. సో అట్లా కేక్ ఎట్లా చేశాను వాటికి. సో బయట నేను ఆర్డర్ ఇవ్వలే, నేనే చేశాను. అది ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో అంతా చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది నాది యూట్యూబ్ లింక్ ద్వారా షేర్ అయిన వాళ్ళు సైన్ ఇన్ అవ్వడానికి క్రోమ్లో బద్దకిస్తున్నారు. లైక్ మెయిల్ టైప్ చేయాలి, పాస్వర్డ్ టైప్ చేయాలి అని చెప్పి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని నా వీడియో అంతా చూస్తున్నారు కదా, అందులో ఒక 2 seconds స్పేర్ చేసి యాప్లోకి వెళ్ళి యూట్యూబ్ యాప్లోకి సాయి స్టఫ్ బై ఎస్టీఎల్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో అప్డేట్స్ మీకు అలా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ కొట్టండి, లేకపోతే అస్సలు అప్డేట్స్ రావు. లెట్స్ గో ఇంటు ద వీడియో నౌ. ఇప్పుడు మనం కేక్కి లైక్ డాగ్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి మనం యూస్ చేసుకునేటట్టు షుగర్ కానీ ఏమీ అన్హెల్దీ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఈ డాగ్ కేక్ అనేది చేసుకుంటాం. ఇందులో నేను డాగ్ బిస్కెట్స్ యాడ్ చేసాను. అది యాడ్ చేయకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో చేసుకున్న కేక్ మనం కూడా తినొచ్చు అనమాట. హెల్దియెస్ట్ కేక్ అనమాట. సో అది ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఫస్ట్ మనం ఈ కేక్ ఓవెన్లో ప్రిపేర్ చేసుకుంటాము. అంటే నాకు అది అలవాటు, డైరెక్ట్ డెజర్ట్ మోడ్లో పెడితే అయిపోతుంది. మీకు కుక్కర్లో అలవాటు ఉంటే నార్మల్ వేలోనే మీరు చేసుకోవచ్చు దీన్ని, ఇసుకతో పెట్టుకొని అలాగా. సో దీనికైతే ఫస్ట్ మనం 2 bananas తీసుకుంటున్నాము. ఆ 2 bananas కూడా మరీ పచ్చిగా ఉండకూడదు. ఎప్పుడు లైక్ మనం తింటాం కదా, కొంచెం మెత్తగా అయ్యాక అలా ఉంటే సరిపోతుంది, పచ్చివి తీసుకోవద్దు. ఆ 2 bananasని పీల్ చేసేసి ఆ 2 bananasని పేస్ట్ చేసుకోండి. అంటే పేస్ట్ అంటే లైక్ గ్రైండ్ చేసుకోవద్దు. నేను చేస్తున్నాను చూడండి, అట్లాగా కొంచెం టైం పడుతుంది, బట్ అయినా సరే అలాగే చేయండి.
సో ఇప్పుడు నేను మీకు స్పీడ్గా ఎందుకు చేయలేదు అంటే కరెక్ట్ టైం చూపించడానికి, అది పేస్ట్ ఎట్లా అవుతుంది, ఏ కన్సిస్టెన్సీకి అవుతుంది నేను తీసుకున్న టైంకి అని చెప్పి. నాకైతే అరౌండ్ ఆ కన్సిస్టెన్సీకి రావడానికి 5 minutes పట్టింది మీరు కరెక్ట్గా వీడియోలో చూస్తే. సో ఆ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మీరు పేస్ట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను అనమాట. ఎగ్ తీసుకొని ఎగ్ వైట్ ఎల్లోది కూడా వేసేసుకుంటాము. వేసేసుకున్నాక దాన్ని కూడా మనం ఒక కన్సిస్టెన్సీకి వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. సో ఆ కన్సిస్టెన్సీ కూడా ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తే మీరు రావాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. నేను అందుకే వీడియో స్పీడప్ చేయకుండా మీకు స్లోగా చూపిస్తున్నాను. బికాస్ మీకు కన్సిస్టెన్సీ తేడా వస్తే కేక్ అనేది సరిగ్గా రాదు. ఎయిదర్ గట్టిగా అయిపోతుంది లేదా మొత్తం లూజ్గా అయిపోతుంది అనమాట. అంటే కేక్ లాగా ఫామ్ అవ్వదు. సో మీరు కన్సిస్టెన్సీస్ అట్లా చూసుకోండి సరిగ్గా, వీడియో స్కిప్ చేయకుండా. అందుకే వీడియో పెద్దదైనా సరే నేను ఏమీ స్పీడప్ చేయలేదు, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. సో చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ రైట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు నేను ఒక పీనట్ బటర్ తీసుకున్నా, సన్ డ్రాప్ పీనట్ బటర్ తీసుకున్నాను నేను. పీనట్ బటర్ ఇక్కడ నేను 1.5 వరకు తీసుకున్నాను. బికాజ్ నాకు ఇంకా కేక్ చేయడానికి పీనట్ బటర్ చాలా కావాలి. సో ఎక్కువైపోతుంది పీనట్ బటర్ అని చెప్పి నేను ఇక్కడ ఓన్లీ 1 to 1.5 తీసుకున్నాను. మీరు ఇంకా యూస్ చేయొద్దు తర్వాత అనుకుంటే ఇన్ కేస్ ఇక్కడే ఒక 2 to 3 tablespoons తీసుకోండి. సో దట్ పీనట్ బటర్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ని కూడా కొంచెం ఇష్టపడతాయి డాగ్స్. ఇక్కడ నాకు ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. సో నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఓవెన్ బౌల్, మనం ఏదైతే ఓవెన్లో పెట్టుకున్నానో నేను ఆ బౌల్ తీసుకున్నాను. సో ఆ బౌల్కి కావాల్సినంత మనం ఆ పేస్ట్కి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంత అంత అని మెజర్మెంట్ చెప్పలేము అది. సో మీరు యాడ్ చేసుకునే దాన్ని బట్టి నేను కలుపుతాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఆ కప్ తీసుకున్నాను కదా, ఆ కప్తో ఓట్స్ పౌడర్, ఓట్స్ని
గ్రైండ్ చేసుకుని పౌడర్లో తీసుకుని ఆ కప్తో 3 కప్స్ ఓట్స్ పౌడర్ వేసుకుని వాటర్ కొంచెం కొంచెం వేసుకుని అందులో మీకు చూపిస్తున్నాను ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వేసేయకండి వాటర్, సో దట్ మీకు తెలీదు అది ఎట్లా వస్తుంది పేస్ట్ అని. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మీరు పేస్ట్ అనేది చేసుకోవాలి. సో నేను కలుపుతాను కదా, మీరు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ వాటర్గా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి కన్సిస్టెన్సీ. అంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగా అన్నమాట. ఇక్కడ చూస్తే నాకు లైక్ ఏదో పీనట్ చట్నీ లాగా వచ్చింది అది. సో కొంచెం ఎక్కువ అయింది అన్నమాట ఆ మెజర్మెంట్ అనేది, అంటే లైక్ కొంచెం హార్డ్గా వచ్చింది. సో ఇట్లా రాకూడదు. సో ఇంకా నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. దానికి వాటర్ యాడ్ చేసుకుంటే మీకు కొంచెం లైట్గా వస్తుంది, క్రీమీ టెక్స్చర్ టైప్లో. కంప్లీట్గా ఆ కప్తో 3 కప్స్ ఆఫ్ ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. వీడియోలో కట్ అయింది యాక్చువల్లీ, సో మీరు అది చూసుకోకండి నేను ఎన్ని యాడ్ చేశానని వీడియోలో. జస్ట్ కన్సిస్టెన్సీ మాత్రం చూసుకోండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను, కొంచెం హైట్ రావడానికి. మీకు అది వద్దనుకుంటే ఆ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవసరం లేదు. నేను డెకరేట్ చేద్దామని హైట్ కోసం నాకు బేకింగ్ సోడా కావాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్ కూడా తినని వాళ్ళు వద్దు అనుకుంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవద్దు, మీకు హైట్ రాదు. రెండు వద్దు అనుకుంటే మంచిగా స్పాంజ్ లాగా రావాలి అనుకుంటే ఎగ్ యాడ్ చేసుకోండి, లేదంటే అది కూడా అవసరం లేదు. విస్కీ ట్రీట్స్ అనమాట, హిమాలయన్ ట్రీట్స్. సో వాడికి ఏమైనా నేను ట్రైనింగ్ ఇవ్వాలన్నా, వాడిని ఏమైనా డైవర్ట్ చేయాలన్నా ఇవి వేసి చేస్తా. వాడికి చాలా ఇష్టం ఈ ఫ్లేవర్ అంతా. సో అందుకని నేను ఆ కేక్లో కొంచెం ఈ ఫ్లేవర్ వచ్చిన కేక్ తింటాడు కదా అని ఈ ట్రీట్స్ కూడా వాడికి యాడ్ చేస్తున్నాను. సో మనం హ్యూమన్స్ అయితే ఇవి వేసుకోం కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయాలన్నమాట. సో ఇది డాగ్ కేక్ కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను ఇలాగా. ఇప్పుడు నేనైతే రైట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది అనుకుంటున్నాను. దట్ ఈస్ ద రైట్ కన్సిస్టెన్సీ అనమాట. మీరు ఈ కన్సిస్టెన్సీలో మీరు కేక్ బేక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. ఇప్పుడు ఓవెన్లో పెట్టే బౌల్ తీసుకున్నాను నేను. సో ఈ బౌల్లో నాకు హైట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి నేను అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు జస్ట్ 1 లేయర్ ఆఫ్ కేక్ చాలు. సో 1 లేయర్కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఆ ఆయిల్ ప్లేస్లో దేంతో
అండ్ బేకింగ్ సోడా అండ్ సమ్ ట్రీట్స్ ఫ్లేవర్కి పీనట్ బటర్. సో అట్లా ట్యాప్ చేయండి సో దట్ ఏమైనా బబుల్స్ ఫామ్ అయితే పోతాయి అన్నమాట. సో దాన్ని 10 minutes ఓవెన్లో డిజర్ట్ మోడ్లో పెట్టాక మై కేక్ ఈజ్ రెడీ. సో దాన్ని చూస్తున్నాను అయిందా లేదా అని చెప్పి. జస్ట్ నార్మల్ మన కేక్ చూసుకున్నట్టే. మనకి ఏమన్నా అవ్వకపోతే దానికి స్టిక్ అవుతుంది కదా, కేక్ అసలు ఏమీ స్టిక్ అవ్వలేదు, అయిపోయింది. సో మై కేక్ ఈజ్ రెడీ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని డెకరేట్ చేసుకోవాలి. ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ టైం నేను ఒక కేక్ని అలా డెకరేట్ చేస్తున్నాను. అంటే నాకు ఫస్ట్ అటెంప్ట్ బాగా వచ్చింది అని నా ఫీలింగ్స్. ఎలా వచ్చిందో మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ప్లేట్ ఏంటంటే నేను ఎప్పుడు విస్కీకి మంత్లీ బర్త్డే చేసినప్పుడు అలాగా పేస్ట్రీ పెట్టినా ఏం పెట్టినా ఈ ప్లేట్లో పెట్టి వాడికి సెలబ్రేట్ చేసేదాన్ని. సో ఇంకా ఈ ప్లేట్ వాడికి ఇచ్చేసాను అనమాట నేను. అంటే నాకు ప్రతిసారి కేక్ బోర్డ్స్ తీసుకోకుండా ఇట్లా దీనిలో పెట్టేసుకుని చేసేటట్టుగా. వాడి ఫస్ట్ బర్త్డేకి అయితే కేక్ బోర్డ్ ఉండింది లాక్డౌన్లో లక్కీగా. సో అప్పుడు నేను దాన్ని మేక్ చేశాను, అది కూడా బాగా వచ్చింది. అది హ్యూమన్ కేకే చేస్తాను అప్పుడు, అది కూడా బాగా వచ్చింది. సో నేను ఇప్పుడు ఇదే ప్లేట్లోకి నా కేక్ అనేది మారుస్తున్నాను. సో చూడండి సైజ్ అదంతా ఎంత వచ్చిందో మీకు ఐడియా ఉంటుంది. మీకు ఇంకా ఇంకొక స్టెప్ కావాలి అంటే సేమ్ అదే పోర్షన్స్తో ఇంకా మీరు చేసుకొని ఆ బ్యాటర్ మళ్ళీ ఇలాగ ఇంకో కేక్ తీసుకొని దీని మీద ప్లేస్ చేసుకోండి, అప్పుడు హైట్ పెరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి డెకరేషన్కి పీనట్ బటర్ తీసుకుంటున్నాను అనమాట. సో పీనట్ బటర్ ఏంటంటే డాగ్స్కి పెట్టినా పర్వాలేదు, మంచిదే, ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఆ రోజైతే వాడు ఫుల్ కేక్ తినేసాడు, అయినా సరే ఫుల్ బాగున్నాడు. సో నేను పీనట్ బటర్తో డెకరేట్ చేసుకుంటున్నాను కేక్. సో ఎలా చేసుకుంటున్నాను అనేది చూడండి. మీరు అంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ డెకరేషన్స్ మీ నార్మల్ కేక్స్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు విప్పింగ్ క్రీమ్ కానీ బయట క్రీమ్స్ ఏమీ వద్దు, అట్లా షుగర్వి అలా అనుకుంటే మేబీ ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు ఒకట ఈ కేక్ కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు.
సో నేను ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయాక పీనట్ బటర్ నేను సైడ్స్న లైక్ ఇంకా కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, కేక్ కొంచెం ఎలివేట్ అయ్యేలాగా. సో దానికి నేను లైక్ మనకి మనకి చోచో స్టిక్స్ ఇట్లా ఉన్నట్టు డాగ్స్కి ఏమి ఉండవు కదా, సో దాని కుకీస్ దాని ట్రీట్స్నే నేను డెకరేట్ చేయడానికి యూస్ చేస్తున్నాను అనమాట సైడ్స్న. సో ఆల్రెడీ పీనట్ బటర్ ఉంది కాబట్టి మనం ఏమీ పేస్ట్ చేయక్కర్లేదు, మనకి ఇంకా విప్పింగ్ క్రీమ్ ఏమీ అవసరం లేదు. సో ఇవి ఏంటంటే దాని డాగ్ ట్రీట్స్, హిమాలయన్ డాగ్ ట్రీట్స్ ఇందాక ఆల్రెడీ యాడ్ చేశాను కదా అవే అనమాట. సో అవి సైడ్ డెకరేషన్ కోసం అది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు తీసుకుంటే ఇట్లా ఫుల్ బిస్కెట్ ఉండాలన్నమాట, ఫుల్ ట్రీట్. హాఫ్ ఉంటే మనకి అది పెట్టలేము కదా, అక్కడ పేస్ట్ చేయలేము, మంచిగా నీట్గా ఉండదు. సో అట్లా ఫుల్ ట్రీట్ తీసుకోవాలి, ఇరగకుండా బ్రేక్ అవ్వకుండా ఉన్నది. విస్కీ 2 years టర్న్ అయ్యాడు కాబట్టి నేను 2తో రాసాను అనమాట అక్కడ. సో ఇది నా ఫస్ట్ ట్రయల్. ఎలా వచ్చింది, బాగానే చేశాను అనుకుంటున్నారా మీరు? నాకైతే ఓకే అనిపిస్తుంది, బాగానే చేశాను అని. సో నెక్స్ట్ ఇంకేమైనా చేయాలా అని ట్రై చేస్తున్నాను దాంతో. దట్ ఈస్ ఎపిక్ ఫెయిల్ అనమాట.
యాక్చువల్లీ కేక్ ఇక్కడి వరకు చేసుంటే సరిపోయింది అని తర్వాత అనిపించింది. ఇంకోటి ఏదో యాడ్ చేశాను, అది కూడా ఎపిక్ ఫెయిల్ అనమాట. అది నాకు అంత నచ్చలేదు, తర్వాత యాడ్ చేశాను. సో నాకైతే ఇట్లా ఉంచేస్తే బెటర్ అనిపించింది. విస్కీ 2 అని చెప్పి చాలు, తర్వాత ఇంకేదో డిజైన్ యాడ్ చేశాను. సరే ట్రై చేద్దాంలే అని చెప్పి అది అంత బాగా రాలేదు. యాడ్ చేయకుండా ఉంటే బాగుంది అనిపించింది. ఫ్యాన్సీగా నేను ఏమీ కొనలేదు, అన్నీ యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్నాను. అంటే లాస్ట్ ఇయర్ కొందాం అనుకున్నవి అవ్వండి, సో అలా ఈ ఇయర్కి అయితే నేను కొన్ని కొన్నాను అనమాట. అవేంటి అనేది, అంటే మీకు కూడా పెట్స్ ఉంటాయి, వేరే ఎవరికైనా పెట్స్ ఉంటే వీడియో చూసి వాళ్ళకి సజెస్ట్ చేయండి లేదా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లైక్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా పెట్స్కి ఇలా ఉంటాయి అని చెప్పి, సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను. సో మీకు కానీ పెట్స్ ఉంటే, పెట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్. నేను తీసుకున్న గిఫ్ట్స్లో నా ఫేవరెట్ వచ్చేసి ఇది అన్నమాట. సో నేను ఫస్ట్ ఇది చూసాను, లింక్ వచ్చింది ఏదో చూస్తుంటే నాకు సమ్ సోషల్ మీడియా వెబ్సైట్లో. అట్లా చూస్తున్నప్పుడు నాకు ఇది వస్తే ఓకే ట్రై చేద్దామని చెప్పి చూసాను. బట్ ఎప్పటి నుంచో నేను యాక్చువల్లీ చూస్తున్నాను అనమాట, కొందాము షూస్ అని చెప్పి. అనుకోకుండా చూస్తే వాళ్ళతో మాట్లాడితే లైక్ పా సైజ్ అడిగారు డాగ్ది. విస్కీది అడిగితే ఓకే ఇట్లా పా సైజ్ బట్టి మనలాగే వాటికి కూడా ఉంటాయా అని చెప్పి బట్ ఈ పా సైజ్ తీసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో దట్ వాళ్ళు మెజర్ చేసి లైక్ మీ పెట్కి వాళ్ళు చేస్తారనమాట. ఏ బ్రీడ్ అయితే దాన్ని బట్టి వాళ్ళు ఆ మెజర్మెంట్ తీసుకుని వాళ్ళు ఆ షూ అనేది రెడీ చేసి మీకు పంపిస్తారు. సో ఇదైతే చాలా క్యూట్గా ఇచ్చారు. మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు, ఈ బ్యాగ్లో ఇది వచ్చేసి జూఫ్ పెట్స్ అనమాట, ZOOFPETS. సో ఇది వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు మనకి బ్యాగ్లో షూస్ వేసుకుని వెళ్ళడానికి డాగ్కి ఇది కూడా ఇచ్చారు మనకి. సో షూస్ వల్ల యూజ్ ఏంటంటే సమ్మర్లో వాటి పాస్ని ప్రొటెక్ట్ చేస్తాయి, ప్లస్ మనకి టిక్స్ అనేవి ఎక్కకుండా ఉంటాయి. డస్ట్ కానీ ఏమన్నా బయట రోడ్ మీద మంచిగా ఉండదు కదా, సో అందరు తిరుగుతారు
అదంతా అది దాన్ని పాజ్కి అనుకుంటూ వచ్చాక అది లిక్ చేసుకుంటూ ఉంటుంది. సో అది మంచిది కదనమాట. సో దట్ షూస్ వేస్తే బాగుంటుంది వాటికి. సో అందుకని షూస్ మీకు ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. నేను ఇంకా ట్రై చేయాలి, అసలు వేసుకుంటాడో లేదో తెలీదు. నేనైతే ఎలాగన్నా వెయ్యాలి అని చెప్పి తెప్పించాను అనమాట. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. సో బాక్స్ ఇట్లా జూఫ్ పైట్స్ ఓపెన్ చేస్తే మనకి స్పెషల్లీ మేడ్ ఫర్ విస్కీ అని చెప్పి ఇట్లా క్యూట్గా చేశారనమాట బాక్స్. సో ఇంకా మనకి దాంట్లో ఇలా కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ, హోప్ యూ లైక్ యువర్ పర్చేస్ అని చెప్పి. ఓకే, వాళ్ళు నాకు ఇట్లా ఒక చిన్న నోట్ కూడా ఇచ్చారనమాట. ఆ నోట్లో ఏముందంటే, we had great fun making Zoop vlogs for your pup. Do share photos or videos when you make your baby wear. Much love, Zoop Pets family. Specially made for whiskey. సో ఇంకా హౌ టు వేర్ అని, హౌ టు క్లీన్ స్టోర్ అని ఇట్లా మనకి ఇంకా నోట్ కూడా ఇచ్చారు. సో అవి కూడా చూసుకుని మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ షూస్ అయితే మనకి 4 వస్తాయి, సెట్ ఆఫ్ 4 లెగ్స్కి. సో ఇలాగా ఉంటుందన్నమాట మనకి. సో పాకి ఇలాగా మనం జనరల్గా మనకి లేస్ ఉంటాయి కదా, సో వాటికేమో ఇలాగా ఓపెన్ చేసి ఇలాగా పా వేసి పెట్టడమే. నేను వీడియో తీశాను లైక్ ఇది వేసేటప్పుడు, నేను అది కూడా మీకు వీడియో లైక్ మన వీడియోలో ఆ క్లిప్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మీరు కూడా మీ పెట్టుకి అలాగా ట్రై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదేంటి అంటే, మనం డాగ్తో చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేస్తాం కదా. సో ట్రావెల్ చేసినప్పుడు మనం బౌల్స్ పెద్ద పెద్దవి అన్నీ క్యారీ చేయలేము. లైక్ ఇది ఓన్లీ హ్యూమన్స్కే కాదు, నేనైతే ఇది పప్కి అని చెప్పి తీసుకున్నాను, డాగ్కి అని. బట్ ఏంటంటే ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు, లైక్ ఈజీగా ఫుడ్ పెట్టడానికి కానీ పిల్లలకి అలాగా. లైక్ చూడండి, ఇట్లా ఫోల్డబుల్ అన్నమాట ట్రావెలింగ్ బౌల్ ఇది. సో మనకి కావాల్సినప్పుడు ఇట్లా తీసుకుని బౌల్ దీంట్లో ఫీడ్ చేసేసి, వాటర్ కావాలన్నా దీంట్లోనే ఫీడ్ చేసేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని బ్యాగ్లో వేసేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ యాక్చువల్లీ ఫుడ్కి ఇది, వాటర్కి వాటర్ బాటిల్ అనుకున్నాను. బట్ చాలా రివ్యూస్ చూస్తే వాటర్ బాటిల్కి కొన్ని రోజులకి అంటే లైక్ ఎలక్ట్రిక్ది కదా, బ్యాటరీ కానీ ఏదన్నా, సో ఏదన్నా పోయి బాటిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. బట్ ఇదేంటంటే మనం ఎంత యూజ్ చేసినా ఏమీ అవ్వదు. ప్లస్ ఇది కన్వీనియంట్ అనమాట, లైక్ చాలా చిన్న స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది బ్యాగ్లో వేసేయడానికన్నా అని చెప్పి. అండ్ సిలికాన్ మెటీరియల్ అనుకుంటా ఇది. సో చాలా బెటర్, వాష్ చేసినా సరే ఆరిపోతుంది అనిపించేది నాకు. సో నేనైతే ఇది చూస్ చేసుకున్నాను అనమాట. చాలా యూజ్ఫుల్ గిఫ్ట్ ఇది, మీరు మీ డాగ్కి ఇవ్వాలనుకుంటే. ఎవరైనా బేబీస్ ఉన్నా వాళ్ళు కూడా క్యారీ చేసుకోవచ్చు ఇది ఈజీగా. ఇది సెకండ్ గిఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ షాప్ నుంచి అనమాట, డాగో బావ్. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ డాగ్ ఏంటంటే ఓన్లీ లైక్ స్పెషల్లీ ఫర్ డాగ్స్ అనమాట. డాగ్స్ వచ్చి షాప్ చేసుకుని వెళ్తాయి, మీరు నమ్ముతారా? అంటే షాప్ అంతా రౌండ్ వేసి మనం విండో షాపింగ్ లాగా చేస్తాం కదా, సో అవి కూడా లైక్ షాప్ అంతా అట్లా తిరిగి వాటికి ఏది నచ్చిందో టాయ్స్ తీసుకుని ఆడుకొని అక్కడ ఇంకా మిగతా వచ్చిన డాగ్స్తో స్పెండ్ చేసి వాటికి నచ్చినవి తీసుకెళ్తాయి అనమాట చివరికి. అంటే ఓనర్సే పే చేస్తారనుకో ఎట్లనో. సో అలాగా వాళ్ళైతే కొంచెం మంచి టైం స్పెండ్ చేస్తారు అక్కడ. ఎవరైనా పెట్స్ తీసుకెళ్తే షాప్కి మిగతా పెట్స్ వస్తాయి. సో అట్లా వాళ్ళకి యాక్సెసరీస్ ఏమన్నా కొనాలన్నా, ఫుడ్ కొనాలన్నా వాళ్ళ పెట్స్ని తీసుకొస్తారు. అంటే జనరలీ మనకి ఇండియాలో ఏ స్టోర్కి కూడా డాగ్స్ అలౌడ్ కాదు కదా. నార్మల్ చిన్న పెట్ షాప్ కన్నా ఎక్కువ డాగ్స్ తీసుకురారు ఎవరు. బట్ ఈ డాగ్ బాబ్ ఏంటంటే హైదరాబాద్లో ఉంది, కుకట్పల్లిలో, లైక్ ఫారెన్ సుజనా మాల్ బ్యాక్ సైడ్కి వస్తుంది. నాకు గుర్తయితే అది, నేను ఒక 2 times విజిట్ చేశాను అంతే. సో వాళ్ళ దగ్గర అయితే నాకు చాలా ఇష్టం. యాక్సెసరీస్ కానీ, బంధనాస్ కానీ, బోస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. అంటే పార్టీ వేర్ కూడా ఉంటాయి వీటికి డ్రెస్సెస్, అంత చాలా బాగుంటాయి. అంటే లైక్ మనం ఇచ్చిన సైజ్ని బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్ చేస్తారు వాళ్ళు ఏమైనా సరే. సో ఇంకా వాటి ఫుడ్ కూడా చాలా రకాలు ఉంటాయి.
టాయ్స్ కానీ అన్ని ప్రీమియం రేంజ్లో అట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో నేను అక్కడైతే ఇది నా ఫేవరెట్ కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో నేను ఒక రెయిన్ కోట్ అనేది వీళ్ళ దగ్గర తీసుకున్నాను. బికాజ్ రైనీ సీజన్లో మాది గోల్డెన్ రిట్రీవర్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. హెయిర్ ప్రతిసారి వాష్ చేయాలి, అదేమో ఆరదు. సో ఫుల్ ప్రాబ్లం అవుతుంది మాకు దాంతో అనమాట. సో నేనైతే ఈ రెయిన్ కోట్ అనేది తీసుకున్నాను. ఇది కూడా విత్ మెజర్మెంట్స్ అన్ని వాళ్ళు చెప్తారు. నెక్కి ఇంకా 4 పార్ట్స్కి అనమాట. బ్యాక్ సైడ్కి, టెయిల్ దగ్గర నుంచి హెడ్ సైడ్కి, పైన నెక్స్ట్ చెస్ట్ పార్ట్ దగ్గర. సో అట్లాగా వాళ్ళు 4 మెజర్మెంట్స్ అనేవి ఇస్తారు. ఆ 4 మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా పంపితే మీ డాగ్కి సరిపోయే సైజ్ రెయిన్ కోట్ వాళ్ళు స్టిచ్ చేసి పంపుతారు. ఈ రెయిన్ కోట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ ఏంటంటే ఫుల్లీ కవర్డ్, లెగ్స్ కూడా కవర్ అయి ఉంటుంది, లేదా ఓన్లీ పై పార్ట్ ఒకటే కవర్ అయ్యేలాగా. సో అది మీరు చూస్ చేసుకున్న మోడల్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఫుల్లీ కవర్డ్ రెయిన్ కోట్ తీసుకున్నాను అనమాట. సో మనకి ఇదైతే బ్యాక్ సైడ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. ఇది హెడ్ లైక్ మనకు ఉంటుంది కదా జనరల్ రెయిన్ కోట్స్కి అలానే. సో ఇంకా టైల్ పార్ట్ దగ్గర గ్యాప్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి జిప్ పెడతా ఉన్న ప్లేస్లో ఇట్లా వస్తుంది ఈజీగా అనమాట. ఇంకా హ్యాండ్స్కి సో పైకి వెళ్ళకుండా మనకి ఎలాస్టిక్ కూడా ఉంటుంది. అండ్ యూరినల్స్కి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి లెగ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఉంటుంది. సో పైకి అయితే వెళ్ళదు. సో ఇదైతే చాలా ఈజీ అనమాట మనకి పెట్స్కి కూడా. సో అంటే కొన్ని పెట్స్ వేయించుకోవు, కొన్ని వేయించుకుంటాయి. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలన్నమాట మీ పెట్ ఏంటి అని చెప్పి. సో దాన్ని బట్టి మీరు ఫుల్ రెయిన్ కోట్, హాఫ్ రెయిన్ కోట్ అట్లా అనేది మీరు డిసైడ్ చేసుకొని తీసుకోవాలి. సో వీళ్ళది వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వాళ్ళని మీరు అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ లింక్లో ఏమన్నా నెంబర్ కానీ అలా ఉంటే సో నేనైతే ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి, డాగో బౌ కూకట్పల్లిలో. నెక్స్ట్ టాయ్ వచ్చేసి కాంగ్ టాయ్ అనమాట. సో మనకి ఏంటంటే ఇది బేసిక్గా ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు. లైక్ అదర్ కంట్రీస్లో బాగా యూజ్ చేస్తారనమాట. ఇది ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది తీసుకుంటున్నారు. మనకి ఎక్కువ ఫారెన్లో కంటే ఇక్కడ ఎక్కువ డాగ్స్ని సెపరేట్గా పెట్టడం, ఒక కేజ్ లాగా చేసి దానిలో పెట్టడం, లేదా ఒకే ప్లేస్లో ఉంచడం డాగ్ని అలా చేస్తారు కదా. అలా చేసే వాళ్ళకి డాగ్స్కి ఏమవుతుందంటే సెపరేషన్ యాంగ్జైటీ అనేది పెంచుకుంటుంది. అంటే దాన్ని దూరం పెడుతున్నారు, ఇట్లా లైక్ ఒంటరితనం ఫీల్ అయ్యి, లోన్లీనెస్ ఫీల్ అయ్యి అలా మూడ్ పాపం బాధపడుతూ ఉంటుంది అనమాట. సో ఆ లోన్లీనెస్ తగ్గించడానికి ఇదేంటంటే ట్రీట్స్ డిస్పెన్సర్. మనం జనరల్గా ట్రీట్స్ వేస్తాం కదా. సో అలాగా ఫుడ్ డిస్పెన్సర్ ఏదన్నా పెట్టచ్చు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. నేను దీంట్లో కూడా ఏ స్టఫ్ చేస్తే ఏది వేసి పెట్టచ్చు మీకు అని ఆ వీడియో కూడా చేస్తాను నేను. సో ఇందులో అయితే ట్రీట్స్ డిస్పెన్సర్ లాగా అనమాట. ఇదేంటి అంటే అన్ఈవెన్గా ఉండడం వల్ల షేప్ ప్లేస్లో స్టాండ్ అవ్వదు. సో దానికి ఎటు నుంచి తీసుకోవాలి ట్రీట్ అనేది తెలీదు. ఒక ట్రిక్ లాగా అనమాట, ఒక పజిల్ లాగా ఉంటుంది. డాగ్కి ఎక్సర్సైజ్ ఇస్తుంది, బాడీకి మైండ్ ఎక్సర్సైజ్ ఇస్తుంది డాగ్కి. సో అలాగా చాలా వరకు టైంపాస్ దీంతో డాగ్ చేసుకుంటుంది. సో దానివల్ల దానికి ఆ లోన్లీనెస్ తగ్గి దానికి కూడా ఏదన్నా ఆడుకుంటున్నానన్న ఫీలింగ్ వస్తుంది. మనం కూడా 24 hours దాంతో ఆడలేం కదా. సో అలాగా ఇది దానికి ఇస్తే ఫుడ్తో లైక్ డిస్పెన్స్ చేసుకుని తింటూ అట్లా టైంపాస్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ కాంగ్ టాయ్ అనేది చాలా సైజెస్లో ఉంటాయి. అంటే మీ డాగ్ ఎంత చూస్ చేస్తుంది, బాగా గట్టిగా చూస్ చేస్తే ఇది తీసుకోవాలి, తక్కువ చూస్ చేస్తే అంటే పర్వాలేదు ఒక మాదిరిగా చేస్తుంది యావరేజ్గా, మరి అంత ఎక్కువ చేయదు అనుకున్నప్పుడు దీనికంటే స్మాల్. మరి ఇంకా టాయ్ డాగ్స్ ఉంటాయి కదా చిన్నవి, పమేలియన్స్, మళ్ళీ వీటికి వేరే సైజ్. సో అట్లాగా మీ డాగ్ బిహేవియర్ బట్టి, మీ డాగ్ చేసే దాన్ని బట్టి, దాని సైజ్ని బట్టి ఈ టాయ్ అనేది సైజ్ మీరు డిసైడ్ అవ్వి తీసుకోవాలి. సో నేనైతే ఈ రిట్రీవర్కి ఎక్సెల్ తీసుకున్నాను, అన్నిటికంటే బిగ్ సైజ్ అనమాట. బికాజ్ మాది అంటే చూయింగ్ ఎక్కువ చేస్తుంది. చెప్పలు దొరికితే ఇంకా చెప్పల్స్ని అస్సలు వదలదు అనమాట. సో చేస్తూనే ఉంటుంది. అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. సో మీ డాగ్ బట్టి మీరు అది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వన్ అనమాట. డాగ్ షాంపైన్ ఇది. అసలు ఈ డాగో బౌల్లో నేను వెళ్ళాను అని చెప్పాను కదా 2 times. అప్పుడు చూశాను దీన్ని యాక్చువల్గా. ఓకే ఎప్పుడైనా ట్రై చేద్దాము అనుకున్నాను. నేను స్టాక్లో ఉంటుంది అనుకోలేదు. రెయిన్ కోట్ తీసుకున్నాను కదా వాళ్ళ దగ్గరే అనమాట ఇది కూడా.
సో నేను చూసినప్పుడు డాగ్ షాంపైన్ ఉండింది, ఇట్లా డాగ్స్కి డ్రింక్స్ ఉన్నాయన్నమాట. మనం కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ఇంట్లో వస్తాయి, మనమేమో మన కూల్ డ్రింక్ ఫీడ్ చేయలేము బికాజ్ షుగర్ లెవెల్ బాగా ఎక్కువ ఉంటుంది, డాగ్స్కి కరెక్ట్ కాదు. సో ఇవేంటంటే ఇది ఉఫ్ అండ్ బ్రూ కంపెనీ వాళ్ళదన్నమాట. సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు తెలుస్తుంది ఫర్ డాగ్స్ అనేది. సో ఏంటంటే ఓన్లీ డాగ్స్ కోసమే నాన్ ఆల్కహాలిక్ హెల్దీ హెర్బల్ ఇన్ఫ్యూజన్, ఏ వెరీ స్పెషల్ టిపుల్ ఫర్ వెరీ స్పెషల్ పెట్స్, exquisite refreshment for cats and dogs, grape free and made using 100% natural herbs అన్నమాట. సో క్రియేటెడ్ విత్ ఆల్ వెటర్నరీ ఎక్స్పర్ట్స్తో అందరితో చేసి ఇది తయారు చేశారంట. సో డాగ్స్కి అయితే అసలు హామ్ ఉండదు. సో డ్రింక్స్ యూజ్ చేసినప్పుడు మనం తాగినప్పుడు కూల్ డ్రింక్స్ అలాగా దీనికి కూడా వేయచ్చు ఇది అని చెప్పి నేను తీసుకున్నాను. లైక్ సమ్ స్పెషల్ డే అప్పుడు నేను ఏంటంటే ఒకసారి ఓపెన్ చేస్తే సరే ఓకే ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కొంచెం ఎప్పుడైనా వేస్ట్ దీనికి అనుకున్నాను. బట్ ఆఫ్టర్ బయింగ్ లైక్ దీని మీద ఏం రాసింది అంటే చూడండి. సో దీని షాంపైన్ కదా, మన లాంగ్వేజ్లో హ్యూమన్ లాంగ్వేజ్లో దీని పేరు వచ్చేసి షాంపాస్ ఫర్ లౌడ్ పెట్స్ అనమాట. సో దీని మీద ఏం రాసిందంటే Paws is designed to be Paws is designed to be served over your pet's food. You can serve as a drink కింద సర్వ్ చేయొచ్చు ఒక బౌల్లో, or if your pet prefers, ensure fresh drinking water is also available. Maximum serving is 1 bottle per day. సో ఈ బాటిల్ అనేది పెట్కి మీరు వేయాలి అనుకుంటే 1 బాటిల్ మాత్రమే యూజ్ చేయాలి 1 డేకి, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. Maximum serving is 1 bottle per day, although you may wish to serve less for toy or small breeds. సో మీ బ్రీడ్ని బట్టి మీరు తక్కువ వేసుకుంటారా ఎక్కువ వేసుకుంటారా అనేది మీ ఇష్టం. షేక్ వెల్ బిఫోర్ యూస్, వన్స్ ఓపెన్ యూజ్ విత్ ఇన్ 48 hours. సో ఇది యూజ్ చేయాలి అంటే ఓపెన్ చేశాక 48 hours దీన్ని కన్జ్యూమ్ చేసేయాలి డాగ్. వన్స్ క్యాప్ ఓపెన్ చేస్తే 48 hours తర్వాత ఇంకా డాగ్కి మీరు ఇది పెట్టద్దు. సో ఇదైతే దీని మీద మెన్షన్ చేస్తుంది. సో అది కూడా మీరు చూసుకోవాలి బికాజ్ నిజంగా మనం ఏమైనా పెట్టి దాన్ని తేడా చేస్తే మళ్ళీ మనమే బాధపడాలి కదా. సో వాళ్ళైతే రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చేసారు మనకి. సో మీరు కూడా అది చూసుకుని ఏమన్నా కొన్నప్పుడు దాని మీద అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే చూసుకుని మీ పెట్స్కి ఫాలో అవ్వండి. సో ఇది ఒక గిఫ్ట్ అనమాట. సో ఇది యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని చూస్తున్నా. వాటి మీద వచ్చేసి ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా మీరు చూసుకోండి ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ. ఇది కూడా కావాలంటే మీకు కొరియర్ చేస్తారు. నేను ఇది కొరియర్లోనే తెప్పించుకున్నాను విత్ వెరీ లైక్ బబుల్ ప్యాకేజ్ ఉంటుంది కదా, దాంతో చేసి అసలు ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేకుండా పంపారు వాళ్ళు. సేమ్ డాగోబోలోనే హైదరాబాద్ షాప్. సో మీకు అది కావాలంటే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఆన్లైన్లో అయితే ఇది అమ్మట్లేదు. సో మీకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అడ్రస్ ఇచ్చుకుని డెలివరీ చేయించుకోవాలి. ఇది ఇంకో గిఫ్ట్ అన్నమాట. సో ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట, లైక్ క్యూటెస్ట్ గిఫ్ట్ ఫర్ విస్కీ దిస్ ఇయర్. బికాజ్ నాకు చాలా భయం యాక్చువల్లీ డాగ్స్ ఏమన్నా మిస్ అయిపోతే ఎప్పుడన్నా తప్పిపోతే అని చెప్పి. అంటే రోడ్ మీద వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా డాగ్స్ పోస్టర్ వేసి ఇట్లా మిస్ అయ్యింది అని చెప్పి కాంటాక్ట్ చేయండి అని చెప్పి. సో అవన్నీ చూసినప్పుడల్లా అమ్మో అమ్మో అనిపిస్తుంది. అంటే డాగ్స్ లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలియదు, బట్ డాగ్ ఉన్న వాళ్ళకి మట్టికి అట్లా డాగ్ మిస్ అయింది అంటే ఆ ఫీలింగ్ అసలు మనం తట్టుకోలేము. సో అందరూ కూడా డాగ్ బెల్ట్కి లైక్ మీ నెంబర్ వేసి దాని పేరు వేసి అది ట్యాగ్ అయితే వేయండి. సో నేను కూడా ఇయర్ అది తెప్పించాను. ఇదైతే హెడ్స్ ఆఫ్ టైల్స్ నుంచి వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా బాగున్నాయి అసలు. కలర్స్ కానీ లైక్ షేప్స్ కానీ, అండ్ ఓన్లీ ఇది ఒకటే కాదు, ఈ ట్యాగ్ ఒకటే కాదు, మనకి ట్యాగ్ మీద కస్టమైజ్ చేస్తారు. మనకి ఏం కావాలంటే అది మనం టైప్ చేయాలి, నేమ్ కానీ నెంబర్ కానీ మనకి ఏం కావాలో అది. సో అది టైప్ చేశాక నెక్స్ట్ బాందనాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫెస్టివ్ వేర్ ఉన్నాయి డాగ్స్కి, చాలా బాగున్నాయి బెడ్స్ అవన్నీ కూడా. సో ఇదైతే నేను మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. ఇది కూడా ప్యాకేజ్ అంతా బాగుంది. ఒక చిన్న కార్డ్ ఇచ్చారు మనకి, దీంతో చిన్న ఎన్వెలోప్లో వచ్చింది అనమాట. సో ఇదిగో ట్యాగ్, నేనైతే బ్లూ కలర్లో, అంటే బిస్కీది కాలర్ బ్లూ, సో నేను బ్లూ ఇచ్చుకున్నాను.
విస్కీ అని ఎంగ్రేవ్డ్ ఉంది. నెక్స్ట్ ఇఫ్ లాస్ట్ అని నెంబర్ అనమాట. సో ఎక్కడికైనా తప్పిపోతే ఎవరన్నా ఇది చూసి ఫోన్ చేస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇదైతే ఆర్డర్ ఇచ్చాము. వీడైతే జనరల్గా వెళ్ళట్లేదు, బట్ వెళ్తే ఇన్ కేస్ అని భయం అనమాట. ఏమైనా డాగ్స్ వస్తే వాటి వెనకాల ఖచ్చితంగా వెళ్ళిపోతాడని మేమైతే ఫీల్ అవుతున్నాము. బికాజ్ ఏమైనా డాగ్ వస్తే ఇంటి ముందుకి లోపల నుంచి అరుస్తూనే ఉంటాడు అనమాట. సో అందుకని మాకు కొంచెం భయం ఎక్కడ వెళ్ళిపోతాడని నేనైతే తెప్పించాను. బికాజ్ మనమే కదా వాటి సేఫ్టీ చూసుకోవాలి. సో అందుకని మీరు కూడా ఖచ్చితంగా ఇది ఆర్డర్ ఇచ్చుకోండి, బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు కాలర్ చేంజ్ చేసినప్పుడు ఇది మార్చండి, లేదా 2 ఇచ్చుకోండి. 2 కాలర్స్ చేంజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క కాలర్కి ఒక్కొక్కటి అటాచ్ చేసేసుకోండి. బోన్ షేప్ ఉంది, హార్ట్ షేప్ ఉంది, కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో. సో ఇవి అనమాట మా విస్కీ బర్త్డే గిఫ్ట్స్. అన్నీ మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయి డాగ్స్ అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ వాడిని అలా బర్త్డే క్యాప్ వేసి ఈవినింగ్ వాక్కి తీసుకెళ్ళామన్నమాట. మా డాడీ ఏమో ఎందుకు అది ఉంచుకోదు అని చెప్పి అలా అంటారు, బట్ నేనైతే ఊరుకోను అనమాట. వాడికి పెడతాను, అదో బర్త్డే ఫీల్ అనిపిస్తుంది నాకు. సో పెట్టాను. వాడైతే ఓకే బాగానే నడిచాడు, మధ్య మధ్యలో తీసేస్తా అన్నట్టు చేశాడు కానీ బట్ ఓకే ఉంచుకున్నాడు. అనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను నేను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ విస్కీ బర్త్డే సెకండ్ బర్త్డే ఇలా చేశాను అనమాట. కొంచెం సింపుల్గా అయిపోయింది అలాగా. సో నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, అంటే విస్కీ బర్త్డే స్పెషల్ కింద
లైక్ ఏంటంటే అంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, అది అందరూ ఫీల్ అవ్వాలి అని లేదు. ఇప్పుడు ఎవరిదన్నా మన ఇంట్లో ఒక పిల్లల బర్త్డే అయితే లైక్ పీపుల్ విల్ డొనేట్ టు ఆర్ఫనేజెస్ అలా కదా. సో కొంతమందికి డాగ్స్ ఇష్టం, బట్ పెంచుకోలేరు లైక్ ఇంట్లో కొన్ని ఇబ్బందుల వలన దేని వలన అలాగా. సో లైక్ పీపుల్కి ఆర్ఫనేజెస్ ఇట్లా ఉన్నట్టే డాగ్స్కి కూడా చాలా మంది కేర్ చేస్తున్నారు. చాలామంది లైక్ దే ఆర్ అడాప్టింగ్ డాగ్స్ అండ్ దే ఆర్ కేరింగ్ ఫర్ దెమ్ అనమాట. సో మీరు మీ పిల్లల బర్త్డే రోజు కానీ మీకు ఎనీవన్ స్పెషల్ వాళ్ళ బర్త్డే ఉంటే కానీ మీ ఇంట్లో పెట్టుండి దాని బర్త్డే కానీ లైక్ ఒక 100 అన్నా 200 అన్నా ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డొనేట్ యూ కెన్ డొనేట్ అనమాట. చాలా ఉన్నాయి అలాగా పిల్లలకి ఆర్ఫనేజెస్ లాగే డాగ్స్కి కూడా పెట్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో నాకు తెలిసి ఏమన్నా అట్లాంటి లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా అలా డొనేట్ చేయాలి అనుకుంటే వాటికి వెళ్ళి మీరు డొనేట్ చేయొచ్చు. బికాజ్ ఆ డాగ్స్కి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ వాటికి చాలా మెడిసిన్ కేర్ ఉంటుంది సేమ్ హ్యూమన్స్ లాగే అన్నిటికీ. సో వాళ్ళని అడాప్ట్ చేసుకుని చూసుకునే వాళ్ళు అన్ని డాగ్స్కి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, లైక్ సేమ్ హ్యూమన్ ఆర్ఫనేజెస్ లాగా ఓల్డేజ్ హోమ్స్ లాగా. సో వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ అనమాట. ఇఫ్ యూ రియల్లీ కేర్ ఫర్ డాగ్స్, మీకు ఏమైనా చేయాలి అనుకుంటే మనుషులకి చేసినట్టుగానే మీరు వాటికి హెల్ప్ చేయండి. ఇట్స్ అ very 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 huge request from my side అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ డూ ఇట్, అదర్వైజ్ జస్ట్ లైక్ పక్కకు తోసేయండి నా రిక్వెస్ట్ని. సో ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళ హెల్ప్కి ఓన్లీ నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు చాలామంది, లైక్ చాలా మంచి విషయం అనమాట అది. అంటే నాకు విస్కీని తీసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ నాకు గోల్డెన్ రిట్రీవర్ అంటే చాలా ఇష్టం. సో నాకు వేరే ఆలోచన రాలేదు, అంత అవేర్నెస్ లేదు నాకు 2 years బ్యాక్. ఐ వాజ్ లైక్ ఓకే మోస్ట్లీ ఇంటూ గోల్డెన్ రిట్రీవర్ అనుకుంటూ వెళ్ళి గోల్డెన్ రిట్రీవర్ తీసుకున్నాను. బట్ ఆ తర్వాత నేను చాలామందిని చూస్తుంటే దే వర్ అడాప్టింగ్ డాగ్స్ అనమాట, స్ట్రీట్ డాగ్స్ని కానీ ఇట్లా డాగ్ అడాప్షన్ సెంటర్స్ ఉంటాయి. సో వాటి దగ్గరికి వెళ్ళి పప్పీస్ని, స్ట్రీట్ డాగ్ పప్పీస్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అన్నవి బాగున్నాయి, ఏమీ మెడికల్ ఇష్యూస్ లేవు వాటికి అన్న వాటిని కొంతమంది అడాప్ట్ చేసుకుని చక్కగా ట్రైనింగ్ ఇచ్చుకొని పెంచుకుంటున్నారు. నాకు అప్పట్లో అవేర్నెస్ లేక ఓకే అవును అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి ఎవరన్నా డాగ్ కొనుక్కోవాలి అనుకుంటే లైక్ మీకు బ్రీడ్ అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపించినప్పుడు, సో మీ దగ్గర లైక్ ఎఫర్ట్ చేయగలరు ట్రైనింగ్కి, లేదు అంటే ఇంకా కొన్ని డాగ్స్ ట్రైనింగ్ అవసరం లేకుండా కూడా బాగానే ఉంటాయి. సో అలా చూసుకొని మీరు డాగ్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. లైక్ డోంట్ షాప్ అడాప్ట్ అన్నట్టు అది చాలా మంచి విషయం. అసలు మీరు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. డాగ్స్ అడాప్ట్ చేసుకుని వాటిని కేర్ చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం లైక్ ఆ బాధ్యత అనేది తగ్గుతుంది అనమాట. లేదు మీరు అడాప్ట్ చేసుకునే అవసరం లేదు, ఆ తీసుకునే వాళ్ళకి ఒక డాగ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ డాగ్కి కూడా ఆ ఖర్చు అంతా మీరు పెట్టుకునేటట్టు వాళ్ళు చూసుకునేటట్టు కూడా ఉంటాయి. సో అలా కూడా చేసుకోవచ్చు మీరు డాగ్స్కి ఏమైనా చేయాలి అనుకుంటే. సో నేను ఇదంతా వేరే వీడియోలో తీద్దాం అనుకున్నాను, బట్ విస్కీ బర్త్డే స్పెషల్గా నాకు ఇదంతా చెప్పాలనిపించింది. బికాజ్ ఇలా చేయొచ్చు అని చాలామందికి తెలియకపోవచ్చు, అందుకనే నేను చెప్తున్నాను. మీకు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి, బికాజ్ చాలా మంచి థింగ్ అది. మనుషులకి ఎలానో యానిమల్స్కి కూడా అంతే. డాగ్ అనే కాదు ఏ యానిమల్ కన్నా సరే హార్మ్ చేయొద్దు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండండి. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, బయట మటుకి వాటర్ పెట్టండి, ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా. బికాజ్ మనం దాహంకి ఎంతలాగా వాటర్ కోసం వెయిట్ చేస్తామో పాపం అవి కూడా అంతలాగే నెతుక్కుంటాయి రోడ్స్ మీద వాటర్ కోసం. సో అట్లీస్ట్ వాటర్ అన్నా పెట్టండి. ఆవులు తాగుతాయి, మేకలు తాగుతాయి, డాగ్స్ తాగుతాయి, బర్డ్స్ తాగుతాయి, క్యాట్స్ తాగుతాయి. సో అందరికీ ఏదో ఒక యానిమల్ అనేది ఇష్టం లేకుండా ఉండదు కదా. సో వాటిలో ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడ హెల్ప్ అవుతుంది. మీరు పెట్టిన వాటర్ కానీ ఇలాగ మిమ్మల్ని చూసి ఇంకొకరు పెడతారు. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి వాటికి. ఈ పని అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ నెక్స్ట్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.